ఆమె రేణుకా చౌదరి మాట్లాడుతుంది, అసలుకి విజయమ్మ గారు పుట్టినప్పుడే అతన్ని చంపేయాలట. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, ఈ సలహా ఈరోజే ఇచ్చారా, మీరు ఇంకా అనేక సార్లు ఏమైనా ఇచ్చి ఉన్నారా? అట్లాగే చెప్పకూడదు కానీ నేను రాజశేఖర రెడ్డి గారి ఆడ సంతానం కూడా చెప్పాలనుకుంటా ఉన్నాను. నేను వాళ్ళకు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకొని మాట్లాడండి. ఈ రోజున మా జిల్లాలో జరిగిన బాధల గురించి మాట్లాడండి. ఎందుకు నాకు ఇంకా మిమ్మల్ని ఏం అనుభూతి కావడంలే, రాజశేఖర రెడ్డి గారి సంతానం కాబట్టి. కనుక మీరు ఆలోచించుకోవాలి ఎన్ని మాటలు. అసలు భారతీయ గారు అసలు ఎప్పుడైనా ఎక్కడైనా మహాతల్లి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో కనిపించిందా, మాట్లాడిందా? అంటే ఛానల్లో వచ్చిన కార్యక్రమం తప్పైతే దాని ఛానల్ ఓనర్లకు అంటగడతారా మీరు? అంటే ఎన్ని ఛానల్లో ఎన్ని మాట్లాడే వాళ్ళ ఓనర్లు అంటగడతారా? వేయండి. ఈ రోజున ఒక 5 సంవత్సరాల కాలంలో లేక 2 సంవత్సరాల కాలంలో, ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినాకనే, దూరం కూడా వద్దు, ఏ ఛానల్లో ఏ డిబేట్లు జరిగాయి, ఏ డిబేట్లో ఏమొచ్చింది, అట్లాగే చిన్న పెద్ద డిబేట్లు ఏం మాట్లాడారో మాట్లాడండి. ఎంత విచ్చల విలిగా కామెంట్ చేసినా కానీ పట్టించుకోలేదు కదా. అంతెందుకు సినిమాల్లో బాధితాయుతమైన ప్రజాప్రతినిధులకు ఉన్న మీ వాళ్ళు దబిడి దిబిడి అని మాట్లాడితే ఎవరన్నా మాట్లాడారా మీరు? సినిమాలోనూ అదే, సినిమా అయిపోయినాక ఫంక్షన్లోనూ అదే. చూడ్డానికి ఎఫెక్ట్గా జుబుక్సకరంగా లేదా మరి ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు? ఏదేమంటే చంద్రబాబు గారు, మరొక్కసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నేను పదే అడుగుతూ ఉంటాం కూడా, మీరు ఏం నేర్పించాలనుకుంటా ఉన్నారు? ఎక్కడికి రాష్ట్రాన్ని తీసుకెళ్తారు మీరు? ఏ విలువలు నేర్పిస్తారు? ఇదేనా మీరు నేర్పించబోయే విలువలు మాకు? సామాజిక రంగంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మమ్మల్ని రాజకీయంగా ఏం నేర్పిద్దామనుకుంటున్నారు? వేసేయండి లోపల అనే మాటేనా? లేకపోతే భవిష్యత్తు ఎలా ఉండాలి నేర్పించబోతా ఉన్నారా? అదేదో అంటుండే ఆఖరి మిమ్మల్ని చూస్తా అంటే, మీ కింద పనిచేసి అన్ని డిపార్ట్మెంట్ చూస్తా అంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఈ మధ్య ఏదో కృష్ణ కొడుకు సినిమా చూశాను నేను, దాంట్లో డైలాగ్ ఉంది, అట్లా మీ జరుగుతూ ఉంది, అట్లా సరిపోయిన ఆ యాంగిల్లో ఉంటుంది, అట్లా ఉంది, మీరు జరిపిస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది, ఎంతో కాలం ఉండదు. కాలచక్రం చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. మీరు నేర్పించే విద్య మేము నేర్చుకుంటాం. ఇలా మాలాంటి వాళ్ళు రెసిస్ట్ చేసినా నేర్చుకోకుండా కొత్త పిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు. మళ్ళీ మీరు నేర్పించిన విద్య మీకే ఉపయోగపడుతుంది. కొత్త విలువలు నేర్పిస్తూ ఉన్నారు. సత్యదూరమైన మాటలు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, పైగా అభాండాలు వేయడం, బెదిరించడం, ఇంకా ఎక్కువ మాట్లాడితే డబ్బులు ఎట్లా ఇస్తాయో నా చెవులో చెప్పండి, నేను డబ్బులు ఇస్తా అని చెప్పి మీ యొక్క మాట కూడా చూసాం. అట్లా ఇంకొక ఆయన మాట్లాడుతూ, బహుశా మీ యొక్క భవిష్యత్తులో మీ పార్టీని ప్రభుత్వం నడిపోయాయన, నా దగ్గర ఎర్ర బుక్ ఉంది, అదేనా మీరు నేర్పించింది? మీ వారసుని నేర్పించి అదేనా? బుక్ తీసుకో, ఆ బుక్లో రాసుకో, అది మంత్రగాళ్ళ బుక్, ఆ బుక్లో రాస్తే కాళ్ళు ఇరిగిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి, హార్ట్ అటాక్ వస్తుందని నేర్పించారా మీరు? 10th క్లాస్ పరీక్షలు వస్తే గతాన్ని తవ్వుకోండి గతాన్ని, కానీ ఇప్పుడు 10th క్లాస్ పరీక్షల గురించి మాట్లాడాలి కదా. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడే మీ అలవాటుని ఎట్లా మీ కిందికి పంపిస్తారు మీరు? ఏమైనా మాట్లాడితే మీకు కోపం వస్తుంది. మీకు కోపం వస్తే పాపం సామాన్యులు బలైపోతారు. పిఠాపురంలో వర్మ గారు చెప్పారు, ఇసుక అక్రమంగా తరలించుకుపోతూ ఉన్నారు, దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అని. తీసుకుంటారా? హిందూపురం, అనంతపురం, ఈ రాష్ట్రం మొత్తం మీద జరిగిన అనేకమైన కృత్యాలపైన మీరు ఏమైనా ఒక కంప్లైంట్ చేస్తారా? చేయండి. చాలా మీపైన చాలా ఆశలు పెట్టుకొని, ఇంకో అనుమానం ఎట్లాగూ ఉంది, ఎక్స్ట్రా వచ్చిన 25 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అనుమానం ఎప్పటికీ ఉంది. అది ఎప్పటికీ తీరద అనుమానం ఆఖరికి. దీన్ని లోక్సభ విపక్ష నాయకుడు కూడా రాహుల్ గాంధీ గారు దీన్ని లేవనెత్తారు. రేణుకా చౌదరి లాంటి వాళ్ళు నోరు కొద్ది కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళకి మంచిది, సమాజానికి మంచిది, అందరికీ మంచిది. ఇష్ట ప్రకారం మాట్లాడడానికి, ఎవరి యొక్క మెప్పు కోసమో మాట్లాడడానికి, ఎవరితో లాలూచి పడి మాట్లాడడానికి కాదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నామన్నా సోయ ఉండాలి ఎవరికైనా కానీ.
తప్పైతే తప్పనాలి, ఒప్పైతే ఒప్పనాలి. కాబట్టి అనంతపురం జిల్లాలో నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏమి ఆఖరికి ఇక్కడ దళితులకి, మైనారిటీలకి, లేకపోతే పేదలకి ఏమాత్రం హక్కులు లేవు ఈ జిల్లాలో. 2 సంవత్సరాలుగా ఒక దళిత బాలిక పైన ఒక ఊర్లో నిరంతరం అకృత్యాలు చేస్తూ ఉంటే, ఆ అమ్మాయిని వాడుతూ ఉంటే, ఆ అమ్మాయి భయంతో, ఇప్పటికే ఆ అమ్మాయి 9వ క్లాస్ అయితే 2 ఏళ్ల కింద ఎంత ఉంటుంది, వార్త నాది కాదు, అది ఈనాడు పేపర్ది. చిన్న అమ్మాయి ఇప్పటికి కూడా పూర్తి నిందితులు దొరకరు. ఏదో దానం ఇచ్చినట్లు మాట్లాడతారు, మేము చూసుకుంటాం, అన్నీ ఏర్పాటు చేస్తాం. ఏం చూస్తారు, ఏం ఏర్పాటు చేస్తారు, ఎవరెవరు ఎక్కడెక్కడ దాక్కున్నారో ఆ మాత్రం తీసుకుని రాలేరా? కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అనుకున్న తక్షణమే తెచ్చిపెట్టారు కదా. ఇక్కడ ఒక 5 రోజుల కింద మిస్ అయిపోతే, అమ్మ నాయన వచ్చి మాట్లాడిపోతే, స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిపోతే, చివరికి శవం కుళ్ళిన తర్వాత కూడా మనకు అర్థం కాకుండా పోయిన పరిస్థితిని గమనించమని కోరుతా ఉన్నా. అసలు ఈ యొక్క దౌర్భాగ్యమైన సామాజిక స్థితిని ఛేదించాల్సిన, బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రజా సంఘాలతో కలిసి ఈ ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణాన్ని కాపాడడం కోసం, అందరి హక్కులను కాపాడడం కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అవసరమైంది నిజంగానే ఆ 7 గుర్రాల పల్లెకి కూడా పోయి రావాల్సిన అవసరం ఉంది అందరం కూడా అనే విషయాన్ని ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తూ, డైవర్షన్ పాలిటిక్స్ మానేయండి. ధైర్యం ఉంటే ప్రజలకు ఏం చేసినాం, ప్రజల సంక్షేమానికి ఏం చేస్తాం, ఇంత అప్పులు తెచ్చినాం, 1,30,000 కోట్లు, 1,40,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టాం అనే విషయం చెప్పండి. అట్లాగే మీరు కొన్న హెలికాప్టర్ల ఖర్చు ఎంతో చెప్పండి, మీరు కొన్న బండ్ల ఖర్చు ఎంతో చెప్పండి. మీ ఖర్చు వెరసి, మీ ఖర్చు ఏదో సింగపూర్ ఖర్చు ఎంత, ఢిల్లీ ఖర్చు ఎంత చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏమీ లేని ఈరోజు అంతగా రక్షణ, అదే పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడుతూ ఉంటారు. మీరు రిక్రూట్మెంట్ పెంచండి, వాళ్ళ మీద పని విధానం తగ్గించండి, రాజకీయ ప్రమేయం తగ్గించండి. వాళ్ళకి పనిచేసే వాళ్ళు మీకు నచ్చని వాళ్ళు ఉంటే వీఆర్లో ఉంటారు. ఇప్పటికే 350 మంది 60 మందో వీఆర్లో ఉన్న చరిత్ర ఈ రాష్ట్రానికి. కనుక చంద్రబాబు నాయుడు గారు, నిజంగా మీకు ఇది తెలియకపోతే నాకు తెలియదని ప్రకటించండి, మిగతాది ప్రజలు చూసుకుంటారు. మీకు తెలిసింటే మాత్రం దీనికంతా సమాధానం మీరే చెప్పాల్సి ఉంటుంది. మీరు నేర్పించే అన్ని అస్త్రశస్త్రాలు, ఆ చెడ్డ విషయాలన్నీ కూడా అవి తిరిగి మీ వైపుకే వస్తాయనే సంగతి గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ, ఒక్కరికి వేలు చూపించేటప్పుడు మిగతా 3 వేళ్ళు ఇటుపక్కే చూపిస్తాయనే సంగతి గుర్తుపెట్టుకొని మరొకసారి కోరుకుంటూ, కొద్దిగా కాన్షియస్నెస్, కంపాషన్, సెన్సిటివిటీ, అట్లాగే డిసిప్లినరీ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ కోపం వస్తుంది మీకు ఈ మాట, నాకు డిసిప్లిన్ అంటారా అని. ఆ డిసిప్లినరీ రెస్పాన్సిబిలిటీ మీరు చూపించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవాన్ని పెంచండి, వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళండి. చివరిగా చిన్నదైన ఒక మాట, మా ఇంట్లో మా అమ్మ అంటాను, ఏమంటే ఇదేం గవర్నమెంట్ రా ఇది, సారాయి అమ్మినది కూడా, సారాయి అమ్మేదాన్ని కూడా పెద్దగా చెప్పుకుంటా ఉంది. సారాయి నిజంగానే నేను ఎప్పుడు బాధపడతా, ఈ ప్రపంచంలో బహుశా ఏ పాలకుడు కూడా, లేక ఏ అధికారికి వచ్చిన ఆయన కూడా ఆఖరికి సరసమైన ధరలకు నాణ్యమైన మద్యాన్ని ఇస్తాడని చెప్పిన వాడిని ఎక్కడా చూసి ఉండడు. దీంతోనే మీ మైండ్ సెట్ అర్థమవుతుందని తెలియజేసుకుంటూ, మరొక్కసారి దయచేసి మీరు ప్రజల కోసం పనిచేయమని కోరుకుంటా ఉన్నా.